ఒక ఇంట్రెస్టింగ్ అనే నరకం గురించి చెప్పానా? దాని పేరే లాలాభక్ష నరకం. ఇది వీర్యపు నరకం అని. పాపిని దీంట్లో వేసి ఆ వీర్యాన్ని తాపిస్తారు, తినిపిస్తూ ఉంటారు. పాపం ఒప్పుకుంటే పరలోక రాజ్యం, ఒప్పుకోకపోతే నరకమా? నరకం నరకమని చెప్పి మనుషులన్నీ భయపడుతున్నారు. ఓటీపీ గారు, నరకం గురించి చెప్తే భయం అవుతుందండి. ఎవరు సెక్షువల్ గా టెంప్ట్ కారు. అయినా ప్రతి మతంలో నరకం గురించి వివరించబడింది. బైబిల్ ఏమీ కొత్త కాదు. బైబిల్ ఏమంటుంది తెలుసా? సింపుల్ గా అగ్ని ఆరదు, పురుగు చావుదని చెబుతుంది. అయితే మీ గరుడ పురాణంలో ఈ విధంగా రాయబడి ఉంది, వేలలో నరకాలున్నాయి, అవన్నీ వివరించడానికి అసాధ్యమని. అందుకే ప్రధానమైన వాటిని వివరిస్తానని చెప్పబడింది. ఇంకా మీ దాంట్లో కుంభిపాకమనే ఒక నరకం ఉంది. ఈ నరకంలో నూనెలో వేసి పాపుల్ని బాయిల్ చేస్తారంట. ఏ నూనె అది? గ్రౌండ్నట్ ఆయిలా, కోకోనట్ ఆయిలా, రిఫైండ్ ఆయిలా, లేకుంటే ఒలివా నూనెనా? పోనీలే బ్రదర్, ఇన్ని బాణీలు ఎక్కడి నుంచి తెస్తారు మీరు? సరే, ఇంకొక నరకం ఉంది, చాలా గలీజైన నరకం. దాని పేరే పుయోదా నరకం. రక్తము, మలము, ఎంగిలి, కఫము ఇవన్నీ దాంట్లో ఉంటుంది. పాపిని దాంట్లో వేసి తినిపిస్తారంట. అబ్బా, వింటేనే చాలా గలీజ్కుంది. ఇంకొక ఇంట్రెస్టింగ్ అనే నరకం గురించి చెప్పానా? దాని పేరే లాలాభక్ష నరకం. ఇది వీర్యపు నరకం అని. పాపిని దీంట్లో వేసి ఆ వీర్యాన్ని తాపిస్తారు, తినిపిస్తూ ఉంటారు. అయినా ఈ నరకానికి డోనర్స్ ఎవరు? నాకు మాత్రం తెలియదు, నన్ను అడక్కండి. ఇంకా ఘోరమైన భయపట్టే నరకాల మీ గ్రంథంలో రాయబడి, వాటన్నిటినీ ప్రజలకు చెప్పక దాబెట్టి 24/7 బైబిల్ మీద ఎందుకు సార్ బురద జల్లుతున్నారు? సిగ్గుగా లేదు? ఎవరికి? ఎవరు? మీరే మతోన్మాదులు. ఒక స్పెషల్ విషయం చెప్పేనా? ఒక బ్రాహ్మణుని చంపితే సుకారా నరకంలో పడవేస్తారు. అదే ఒక శత్రువుని, వైశ్యుని చంపితే తలా అనే నరకంలో పడవేస్తారు. కానీ ఒక బ్రాహ్మణుడు ఒక శూద్రుని చంపితే ఏ నరకంలో పడవేస్తారు చెప్పగలరా? ఇంకొక తమాషా విషయం చెప్పేనా? గరుడ పురాణంలో రాయబడి ఉంది, ఒక బ్రహ్మచరికి స్వప్నమందు వీర్యస్ఖలనం అయితే వాడు సందంస అనే నరకంలో పడతాడంట. practo.com అండర్స్టాండింగ్ నైట్ ఫాల్ ఆర్ వెట్ డ్రీమ్ ఏమంటుంది తెలుసా? ఏమంటుంది? ఇట్ ఈస్ ఏ న్యాచురల్ ప్రాసెస్, a way for the body to relieve itself of a sexual arousal. When there is an excess of sperm, which is more than a body can hold it, it releases a sperm. It's a normal phenomenon. అనగా బాడీ ఎంత హోల్డ్ చేయగలుగుతుందో అంత హోల్డ్ చేస్తుంది. ఒకవేళ హోల్డ్ చేయకపోతే ఎక్సెస్ ఆఫ్ స్పర్మ్ బయటికి వస్తుంది. ఇది మెడికల్ పరంగా ఎక్స్ప్లెయిన్ చేయబడిన విషయం. దీని మీద ఆధారం చేసుకుంటే మీరు నరకంలో ఎట్లా పడేస్తారు? మనిషి దేహం ఆ విధంగా డిజైన్ చేయబడితే బ్రహ్మచర్యకి వీర్యస్ఖలనం అయితే నరకంలో వేసేస్తారా? ఇంకొక తమాషా విషయం చెప్పేనా మీకు? ఆదివారమున, సూర్య సంక్రమణ దినమున, అమావాస్య దినమున, శ్రాద్ధపెట్ట దినమున ఎవడైనా బట్టలు ఉత్తుకుంటే వాణ్ణి శారకుండం అనే ఒక నరకంలో పడవేస్తారంట. ఆ బట్టల్లో ఎన్ని దారాలున్నాయో అన్ని సంవత్సరంలో ఆ నరకంలో వాడు పడాలంట. ఇది మీ బ్రహ్మ వైవర్త పురాణంలో రాయబడి ఉంది. ఇది ఇంత తమాషగా లేదా? బ్రదర్, ఒక మాట చెప్పండి. పనికి పోయేవారు ఆదివారం ఒకరోజు దొరుకుతుంది, పాపం ఆదివారం ఒకరోజు వాషింగ్ మిషన్లోనో వేసుకొని ఇంకేదో ఒక రకంలో ఉతుక్కుంటారు. ఆదివారం నాడు ఉతుక్కున్నాడని చెప్పి వాణ్ణి నరకంలో వేసేస్తారా? ఇది ఎంత తమాషాగా లేదు? సంతానము లేని విధురాలను, మరి ఋతుస్నాతమైన స్త్రీ చేతిలో అన్నం తింటే సలసల మరుగుచున్న లోహకుండం అనే నరకంలో పడవేస్తారంట. 100 సంవత్సరాలు వాళ్ళక్కడ ఉండాలని మీ గ్రంథం చెబుతుంది. ఆ తర్వాత 7 జన్మలు రజకుడిగా పుట్టునని మీ గ్రంథం చెబుతుంది. కమ్మరిగా పుట్టును. కమ్మరిగా పుట్టడంతో పాటు భయంకరంగా వ్రణములతో నింపబడిన వాడే అనుభవిస్తూ దరిద్రుడుగా పుట్టును. మీ నరకం గురించి చెప్పుకుంటూ పోతే భయ్యా టైమే సరిపడదు, అన్ని కథలున్నాయి. అయినా యేసు ఏమన్నాడు తెలుసా? వాని క్రియలు చొప్పున జీతమిస్తానన్నాడు. సిల్లీగా
బట్టలు ఉతికే వాడిని తీసుకుపోయి నరకంలో వేసెక్కి ఆయన సైకో కాదు, సీరియల్ కిల్లరు కాదు, ఆయన ది ఓన్లీ వన్ సేవియర్. అయినా ప్రపంచ జనాభా 700 కోట్లు. అందులో 250 కోట్లు వాళ్ళు యేసుక్రీస్తు నమ్ముకున్న వాళ్ళు. మిగిలిన 500 కోట్లు నరకానికి వెళతారు. అలా నరకానికి తీసుకువెళ్ళే దేవుడైతాడా? సరే భయ్యా, ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను. పంచదేవతల్లో శివ, శక్తి, విష్ణు, గణేష, సూర్యుడిని పూజిస్తే నరకానికి పోరని రాయబడి ఉంది. పూజించకపోతే నరకానికి పోతారనే కదా అర్థము. ఇంకో విషయం తెలుసా? శివలింగంని పూజించని వాడు శివుని కోపమునకు భయంకరమైన శూలప్రోతమును అనే నరకములో పడవేస్తారంట. అక్కడ భయంకరమైన యాతనను అనుభవిస్తాడని మీ గ్రంథంలో రాయబడి ఉంది. ఇంకో విషయం చెప్పేనా మీకు? శ్రీకృష్ణ పరమాత్మని ఎవరు పూజిస్తారో వారు కలలోనైన నరకములను, యమకింకరులను, యమదూతలను యమునిగాన్ చూడరంట. ఇప్పుడు మీ ప్రకారంగా హిందూయిజం 3rd ప్లేస్లో ఉంది, ఇస్లాం 2nd ప్లేస్లో ఉంది, క్రిస్టియానిటీ 1st ప్లేస్లో ఉంది. క్రిస్టియన్ కమ్యూనిటీ, ఇస్లాం కమ్యూనిటీ పంచదేవతలని మొక్కరు, శ్రీకృష్ణుని మొక్కరు, శివలింగాన్ని మొక్కరు. అయితే వీరందరూ నరకానికేనా? మీ గ్రంథాలు తెలుసా? తెలుసుకోవడానికి గ్రంథాలు అవసరం లేదు, ఆలోచన ఉంటే చాలు. అయ్యగారు, మీరు ఇక్కడ కూర్చొని హిందూయిజంని రిప్రజెంట్ చేస్తున్నారు. మీకు హిందూ గ్రంథాల పట్ల అవగాహన ఉండాలని కొంచెమైనా ఇంకిత జ్ఞానం ఉందా మీకు? ఎవరికి? మీకే. ఆ? డాక్టర్గా ఉన్నవాడు మెడికల్ పరంగా జ్ఞానం ఉండాలి, ఇంజనీర్గా ఉన్నవానికి ఇంజనీర్ పరంగా జ్ఞానం ఉండాలి, లాయర్గా ఉన్నవానికి లా పరంగా జ్ఞానం ఉండాలి. నాకి ఆ గ్రంథాలొద్దు, ఈ గ్రంథాలొద్దు, కేవలం ఆలోచన చేస్తానంటే అది ఎంతవరకు కరెక్టు? కొంచెమైనా ఇంకిత జ్ఞానం ఉందా? హిందూయిజంని రిప్రజెంట్ చేసేటప్పుడు మీ గ్రంథాల పట్ల అవగాహన ఉండే తీరాలి. కన్విన్స్ చేయాలి గాని కన్ఫ్యూజ్ చేయకూడదు. నేను యముని చేతుల్లో పాశం లాంటి వాణ్ణి. ఏంటి? రావుని చేతిలో చావు దెబ్బతిన్న యముని చేతిలో పాశమా? ఆతిథ్యం పేరు మీద లడ్డు గ్యాపులో బ్రాహ్మణుడైన సుదర్శని భార్యతో వ్యభిచారం చేసి అక్కడి నుంచి ఎస్కేప్ అయిన యముని చేతిలో పాశమా? ఏ వ్యభిచారము చేయక వ్యభిచార స్త్రీని క్షమించి ఆయన చేతిలో తయారు చేయబడిన బాణమే క్రైస్తవుడు. ఇక్కడ పంచు ఉంటుంది, పవర్ ఉంటుంది, ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది, ట్రాన్స్పరసీ ఉంటుంది. సార్ ఎక్కడికి? సార్ ఆగండి, డిస్కషన్ చేద్దాం అంటున్నారు, అంతలో పోతున్నారు కదా మీరు. నాకు టైం లేదు, వెళ్ళాలి. పూర్తిగా డిస్కషన్ చేసి నేను వెళ్ళాలి. అయినా మనిషిని ఎందుకు పాపి అని చెప్పాలి? మేము పాపిష్టులు కాదు, మాలో పాపం ఏమీ లేదు. సార్, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఈ మాట మీకు చెప్పాలనుకుంటున్నాను. వాల్మీకి రామాయణంలో అరణ్యకాండంలో 63వ సర్గంలో 4 నుంచి 6 శ్లోకాల దాకా రాముడు ఈ విధంగా అంటాడు: పూర్వ జన్మంలో నేను అనేక పర్యాయములు ఇష్టం వచ్చినట్లు పాపకర్మములు చేసి ఉన్నాను అంటాడు. రాముడే పాపినని ఒప్పుకుంటున్నాడు. నాలో పాపముందని ఒప్పుకుంటున్నప్పటికీ మీరు రాముడు కంటే గొప్పవారా?